ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆయన అత్యంత కృపను బట్టి మరొక నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ప్రభు మనకు అనుగ్రహించారు. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యెషయా గ్రంథం 60 అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనమును చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన దినము మన పడకల యుద్ధ నుంచి లేచి దేవుని ప్రత్యక్షపు వాక్కును ధ్యానిస్తూ ఉండగా ఈ ప్రత్యక్షపు వాక్కు నీ కొరికే. ఆయన అంటున్నాడు యెషయా గ్రంథం 60:22లో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. తగిన కాలమందు యెహోవా ఈ కార్యము కొరకు త్వరపెట్టుచున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు. ఈ ఉదయ కాలము నీ పరిస్థితి, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పరిస్థితి ఉన్నదా? ఆయన నీ కొరకే ఈ మాటలు అన్నాడు. అబ్రహాముని ఒంటరిగా తన తండ్రి ఇంటి నుంచి, తన దేశము నుంచి పిలిచి ప్రభు ఆశీర్వదించి విస్తరింపచేశాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్న యోసేపు జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. గొప్ప కుటుంబికుణ్ణి చేశాడు. గొప్ప ఆశీర్వాదముతో నింపాడు. బలమైన జనముగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో కూడా ఒంటరిగా ప్రాణభయముతో పారిపోయాడు తన మామ అయిన లాబాను ఇంటికి. కానీ వచ్చేటప్పుడు బలమైన జనముగా వచ్చాడు, ఆశీర్వదించబడిన జనముగా వచ్చాడు. ఈ ఉదయ కాలము నీవు కూడా, నేను ఒంటరిని, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నా దుఃఖాన్ని చూసేవాళ్ళు, నన్ను ఆదరించేవాళ్ళు ఎవరు కూడా నాకు లేరు, నేను ఒంటరి పోరాటముతో ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు ఎవరు లేరు, నాకు భయముతో దిగులుతో నేను కుమిలిపోతూ ఉన్నాను అని నీ అంతరంగంలో వేదన పడుతున్నట్టయితే ఆయన ఈ మాటలు నీ కొరకే అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తాను, ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా. ఎన్నిక లేకుండా, మనుషుల దృష్టిలో విలువ లేకుండా, మనుషుల దృష్టిలో తిరస్కరించబడుతూ, హేళన చేయబడుతూ, తక్కువ చేయబడుతూ ఉన్నావా? ఆయన అంటున్నాడు, ఎన్నిక లేని వానిని బలమైన జనముగా చేస్తాను అని ప్రభు నీ కొరకు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని స్వీకరించు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆయన తగిన కాలములో ఈ కార్యము త్వరపెట్టే వరకు ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురుచూడు. దేవునిలో నూతన బలాన్ని, శక్తిని ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా సమృద్ధిగా పొందుకో. ఆయన, నీవు ఒంటరివి కావు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు జతగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహామును దీవించినట్లు, యోసేపును దీవించినట్లు, యాకోబును దీవించినట్లు నిన్ను కూడా దీవిస్తాను. నీవు ఎన్నడూ కూడా ఒంటరివి కావు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హల్లెలూయా. ఇంకెందుకు నీకు దిగులు, చింత, భయం? ఆయనలో సంతోషించు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా అనుదినము నిన్ను ధైర్యపరుస్తూ ఉండగా, ప్రభు నిన్ను బలపరుస్తూ ఉండగా, ఆదరిస్తూ ఉండగా ప్రభు నామాన్ని మహింపచ్చు, ప్రభుని స్తుతించు. ప్రభు ఇస్తున్న పరలోకపు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని నీకిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని అనేకులకు కూడా పంచిపెట్టే విధంగా నన్ను ఆశీర్వాదానికి కర్తగా నిలబెట్టు ప్రభువా. నేను ఒంటరిని కాదు ప్రభువా, నీవు నాకు తోడుగా ఉన్నావు. నేను 1000 మందితో సమానము. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటున్నావు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను. అవును ప్రభువా, నీ సమయంలో ఈ కార్యము నీవు త్వరపెట్టే దేవుడు అని ప్రభువుకి నీ పరిస్థితులను, ప్రభువుకి నీ హృదయాన్ని, ప్రభువుకి నీ సమస్యను ఆయన పాదముల చెంత పెట్టి నెమ్మది కలిగి, సమాధానము కలిగి ఆయనలో ఆనందించు. ఇటు మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయ కాలము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంటున్నావయ్యా. ఎన్నిక లేని వాడు బలమైన జనం అంటున్నావు. ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న బిడ్డలు, నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరితనములో పోరాడుతూ ఉన్నాను, నాకు అంటూ ఎవరూ లేరు, నా బంధువులు, నా కన్నబిడ్డలు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు, నా స్నేహితులు నన్ను వదిలివేశారు, నేను ఒంటరిగా ఉన్నానని ఒకవేళ నీ బిడ్డలు కుమిలిపోతూ ఉన్నారేమో, వారితో నీ మాటలను నీవు అందించావు. అబ్రహామును నాయన పిలిచి ఒంటరిగా, అవును ప్రభువా, యాకోబును ఒంటరిగా వెళ్ళాడు కానీ బలమైన జనముగా వచ్చాడు. యోసేపు ఒంటరిగా వెళ్ళాడు, దేశాధికారిగా నిలబడ్డాడు. నీ బిడ్డలు కూడా ఒంటరి పోరాటంలో ఉన్నారేమో, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, నీ బిడ్డలను దీవించండి. వారి అనారోగ్యంలో ఒంటరి పోరాటంలో ఉన్నారు, వారి వ్యాధులో ఒంటరి పోరాటంలో ఉన్నారేమో, వారి అంతరంగములో ఆదరణ లేక ప్రభువా కనికరించు, నీ బిడ్డలను దయచూపు, విడిపించు. ఎవరు విడిపించలేని సమస్యలో నీ బిడ్డలు చిక్కుకొని ఉన్నారేమో, నీకు అసాధ్యమైంది లేదు, నీ విడిపించే దేవుడు. యోసేపు చెరసాల బంధకాల నుంచి విడిపించావు, యాకోబు ప్రాణభయం నుంచి విడిపించావు. నీ బిడ్డలను కూడా మీరు విడిపించి ఆశీర్వదించి వారి నోటి నిండా నవ్వు, ఎల్లప్పుడూ నీలో ఆనందించే కృప మెండుగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.